అండ్ సెకండ్ వన్ నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి. నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి అంటే పిల్లల యొక్క పెంపకం మీద వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరు. వాళ్ళ పిల్లలతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయరు. దానివల్ల వాళ్ళ పిల్లలకి కొన్ని నియమాలు నిబంధనలు ఏర్పరచడం వల్ల పిల్లల యొక్క స్వేచ్ఛని ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటారు. దానివల్ల పిల్లలు ఆందోళనకు ఆతృతకు లోని ఎక్కువగా ఇండివిజువాలిటీని కోల్పోయి సింగిల్గా ఉంటారు. అందరితో కలవలేరు. వాళ్ళకంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని సొల్యూషన్ చేసుకోలేరు. దేని నుంచి తప్పించుకోలేక వాళ్ళు ఒక విధమైన కుంటనానికి ఎక్కువగా కుంటనం అంటే ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే అది జరగకపోతే మనలో ఒక విచారకరమైన బాధ ఏర్పడుతుంది. అది కుంటనానికి దారితీస్తుంది. అటువంటి కుంటనం అనేది నిరంకుశత్వ పిల్లల పెంపక శైలిలో ఎక్కువగా ఏర్పడుతుంది అనమాట. దీనివల్ల బాలికల కన్నా బాలుడు ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు. అలాగే అదేవిధంగా బహిరంగ అవిధేయత అంటే నలుగురిలో ఉన్నప్పుడు గట్టిగా అరవడం, అరిచి కేకలు పెట్టడం అటువంటి పెంపకం అనేది ఇటువంటి నిరంకుశత్వ పెంపక శైలిలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి బిహేవియర్ ఎక్కువగా ఈ పెంపక శైలిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కువగా చేస్తారు. నెక్స్ట్ అంగీకారతతో పిల్లల పెంపక శైలి. ఇందులో ఏంటంటే పిల్లల్ని ఎక్కువగా పట్టించుకుంటారు. లేకపోతే పూర్తిగా అంటే అధిక శ్రద్ధ అంటారు కదా, ఒక పిల్లవాడు ఉన్నప్పుడు ఎక్కువగా గారాబం ముద్దు చేస్తారా అలాంటిది అనమాట. అంటే అన్ని విషయాలు మనం పిల్లలకి వదిలివేయలేము. కొన్ని విషయాలు మాత్రమే పిల్లలకి వదిలివేస్తాం. ఇంపార్టెంట్ విషయాలన్నీ తల్లిదండ్రులు తీసుకుంటారు. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏం చేయాలి, పిల్లవాడు ఎలా ఉండాలి, అలాంటి విషయాలన్నీ ఎక్కువగా తల్లిదండ్రులు ఎక్కువగా నిర్ణయిస్తారు. కానీ ప్రతి విషయాన్ని పిల్లలకి డెసిషన్ మేకర్స్ ఇచ్చేస్తారు అనమాట. అంగీకారత పిల్లల శైలిలో ఏదైనా పిల్లవాడి ఇష్టం, వాడు ఏం చేసినా పిల్లవాడి ఇష్టం అనమాట. ఇటువంటి అంగీకారత పెంపక శైలిలో ఎలా ఉంటారంటే పిల్లలు ఎక్కువగా ఎదురు సమాధానాలు చెప్తారు. నువ్వు అది చెయ్యి అంటే నువ్వు ఇది తీసుకురా, అక్కడ ఉన్న బుక్ తీసుకొని చదువు అంటే నేను ఇప్పుడు చదవను అంటే ఎక్కువగా ఎదురు సమాధానాలు చెప్పే ఎందులో ఉంటుందంటే అంగీకారత పిల్లల శైలిలో ఉంటుంది. తర్వాత అవిధేయత, ఎక్కువగా తిరుగుబాటు చేస్తారు. అదేవిధంగా సమాజానికి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటారనమాట. అంటే మనం అందరూ ఒకే దారిలో వెళ్తుంటే వీళ్ళకి ఎక్కువ ముద్దు ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిట్లో నడుస్తుంటారు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి అన్ని విషయాల్లో స్వేచ్ఛనివ్వడం వల్ల వాళ్ళకి దేని వాల్యూ కూడా ఎక్కువగా తెలీదు ఇటువంటి పెంపకంలో. దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ జోక్యరహిత పెంపక శైలి. జోక్యరహిత పెంపక శైలి అంటే ఇందులో ఎటువంటి ఉద్దేశం కూడా ఉండదు. అంటే తల్లిదండ్రులు అనేవారు పిల్లల్ని పూర్తిగా వదిలివేస్తారు. అంటే ఇది చెయ్యి అది చెయ్యకు అసలు ఏమీ చెప్పరు. వాళ్ళకి ఏ కండిషన్ ఉండదు. అలా అని ముద్దించరు, అలా అని కోపం పెంచరు. నిబంధనలు ఉండవు, నియమాలు ఉండవు, గారాబం కూడా ఉండదు. దానివల్ల ఏమంటారు, వదిలివేయబడిన పిల్లవాళ్ళు ఉంటారు కదా, అలా అనమాట. వీళ్ళు సంఘ వ్యతిరేకంగా తయారవుతారు. వాళ్ళకి నచ్చిన పనులు చేస్తారు, నచ్చినట్టు ఉంటారు, వెనుకబాటు ఉంటారు, కోపం అవపాతం